చిత్ర. ఈమె పేరు తెలియని వారెవరూ ఉండరు. అద్భుతమైన గాయనిగా సౌత్ స్క్రీన్ మీద ఓ వెలుగు వెలిగింది. చక్కటి భర్త, ప్రాణానికి ప్రాణమైన కూతురు నందన. వీరిద్దరే తన జీవితంగా బతుకుతూ వారిద్దరి కోసమే సినిమాల్లో పాటలు తగ్గించేసి అకేషనల్ గా అప్పుడప్పుడు సింగింగ్ కాన్సర్ట్స్ కు అటెండ్ అవుతూ తన లైఫ్ ను లీడ్ చేస్తూ ముందుకు సాగుతూ వచ్చింది ఆమె. అయితే సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబం మీద ఆ దేవుడికి కన్ను కుట్టిందో ఏమో కానీ ఆమె జీవితానికి కోలుకోలేని ఈ దెబ్బ తగిలింది. ఆమెను మర్చిపోలేని ఒక విషాదమైన అగాధంలోకి నెట్టేశాడు ఆ భగవంతుడు. 8 ఏళ్ల ముద్దుగారే ఆ చిన్నారి నందన ప్రమాదవశాత్తు మరణించి ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది. నిమిషాల తేడాలో జరిగిపోయిన ఆ సంఘటన నుంచి ఇప్పటికీ ఆమె కోలుకోలేకపోతోంది. దుబాయ్‌లో ఏఆర్ రెహమాన్ మీద నిర్వహిస్తున్న ఒక ట్రిబ్యునల్ కాన్సర్ట్ కోసం ఫ్యామిలీతో అటెండ్ అయింది చిత్ర. ఆ కుటుంబానికి షార్జాలో ఒక విల్లాలో ఒక రూమ్ అలాట్ చేశారు నిర్వాహకులు. ఆమె భర్త విజయ్ శంకర్, కూతురు నందన ఆ రాత్రి అక్కడే స్టే చేశారు. అయితే ఆ బెడ్రూమ్ డోర్ తెరిస్తే ఒక స్విమ్మింగ్ పూల్ కనిపిస్తోంది. నందనకి నీళ్లంటే విపరీతమైన ఇష్టం. చాలా సార్లు ఆమె తన ఇంట్లోని స్విమ్మింగ్ పూల్లోకి దిగడానికి ట్రై చేసేది కానీ సమయానికి దగ్గర ఎవరో ఒకరుండేవారు. కానీ ఆ రోజు ఆ కుటుంబం దురదృష్టమో ఏమో కానీ చిత్ర స్నానం చేయటానికి బాత్రూంకి వెళుతూ టీవీ ఆన్ చేసి నందనకి ఇష్టమైన కార్టూన్ నెట్వర్క్ ఛానల్ ఆన్ చేసింది. బెడ్రూమ్ కి స్విమ్మింగ్ పూల్ కి డోర్ వేసింది. కానీ లాక్ చేయటం మర్చిపోయింది. చిత్ర బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఈలోపు నందన బెడ్రూమ్ డోర్ తీసుకుని ఎప్పుడెళ్ళిపోయిందో కానీ స్విమ్మింగ్ పూల్లోకి దిగేసింది. స్విమ్మింగ్ ఏ మాత్రం తెలియని ఆ చిన్నారిని వితిన్ సెకండ్స్ లో మృత్యువు మింగేసింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. స్నానం ముగించుకొని వచ్చిన చిత్రకు నందన కనిపించక మొత్తం వెతికేసి చివరికి స్విమ్మింగ్ పూల్ దగ్గరకొచ్చేటప్పటికే అంతా అయిపోయింది. ఆమె ఊపిరితిత్తుల్లోకి చాలా వాటర్ చేరిపోవడంతో వెంటనే మరణించడం జరిగిందని డాక్టర్లు చెప్పారు. పెళ్లైన 8 ఏళ్లకు పుట్టిన ఏకైక కూతురు నందన తన కళ్ల ముందే విగతజీవిగా మారడంతో ఆమె దుఃఖాన్ని ఆపడం ఆ సమయంలో ఎవరితరం కాలేదు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. అలా 6 ఏళ్ల క్రితం చిత్ర జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది చిన్నారి నందన. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.